హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మైసూరు పాతకోట కేవలం శిథిలాలు మాత్రమే కాదు, కొంత భాగం కూడా పడిపోతున్నా ఇంకా మిగిలే ఉంది. నిశ్శబ్దపు ఆ రాత్రి వేళ ఆ కోటలోని లోపలి భాగంలోనికి బాగా లోపలికి వెళితే అక్కడొస్తుంది ఒక సన్నని చిన్న సొరంగ మార్గం. దాని ముఖద్వారం కనపడకుండా ఒక పెద్ద నెమలి గోడలో అంగుళం మందంలో చిత్రించబడి ఉన్నది. ఆ నెమలి పురి విప్పినట్టుగా చిత్రించిన భాగంలో మనిషి పట్టడానికి వీలుగా 3 అడుగుల ఎత్తు, వెడల్పు సమానంగా గల తలుపు ఒకటి ఉంచబడింది. ఆ మధ్య సన్నని చీలిక, 2 చేతులు అంటే 8 వేళ్లు ఫ్రీగా పట్టేంత మేర ఉబ్బెత్తుగా ఉంటుంది. ఆ ఖాళీలో చేతులను పెట్టి అపసవ్య దిశలో నొక్కి లాగితే ఆ తలుపు వస్తుంది. లోపలికి అదే వ్యాసార్థంలో మెట్లుంటాయి. దాదాపు 100 అడుగులు నడిచాక వస్తుంది అవతలి మార్గం. అది తెరుచుకున్న చోట దట్టమైన అడవి ప్రాంతం పాదం మొదలవుతుంది. అక్కడ ఎడమవైపుగా 30 మీటర్ల దూరంలో ఉంటుంది ఓ మండపం. ఆ మండపంలో 7 స్తంభాలు, వాటి మధ్యలో 7 అడుగుల ఎత్తున్న వీణ వాయిస్తున్న సరస్వతి విగ్రహం, 7 స్తంభాల మీద 7 సుందరాంగనల శిలా ప్రతిమలు జీవం ముట్టిపడేలా, చుట్టూ నీళ్లతో నిండుగా తటాకం, పైకప్పు నుంచి ఇత్తడి గొలుసులతో వేలాడుతున్న మణిదీపాలు 7 ఉన్నాయి. ప్రతి కార్తీక పున్నమికి చంద్రకాంతి నేరుగా ఆ దీపాలని తాకగానే నిర్ణీత సమయానికి ధగద్ధగాయమానంగా వెలుగులు విరజిమ్ముతాయి ఆ దీపాలు. ఆ 7 మణిదీపాల కాంతి నేరుగా సరస్వతి ముఖం మీద ప్రకాశించగానే ఓ అద్భుతం జరుగుతుంది అక్కడ. ఆ అద్భుతం మైసూరు రాజుల సొత్తు. తరతరాల మైసూరు రాజుల భక్తి శ్రద్ధలకు, శౌర్య పరాక్రమాలకు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ప్రసాదించిన వరఫలం ఆ మండపం. అది ఆ రాజవంశీకుల కులదైవం చెన్నకేశవ స్వామే సృష్టించాడని ప్రతీతి. ఆ అద్భుతాన్ని రాజకుటుంబం ప్రతి కార్తీక పున్నమికి వీక్షించి శతాబ్దిక పుష్పాలతో సరస్వతీదేవిని అర్చించి మందిరాన్ని మూసేసేవారు. అలాంటి మందిరం ఒకటి ఉందని కూడా ఇప్పుడెవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా ఎవరూ చెయ్యగలిగింది లేదు. ఆ నిశ్శబ్ద నిశీధిలో వెన్నెల ప్రకాశించడం మొదలైంది. ఆ ప్రకాశం ఆ కోట ప్రాంతాన్ని వెలుగులతో నింపుతూ ఉంది. నిర్మానుష్యమైన ఆ సంగీత మండపంలో మెల్లని మలయమారుతం వీచింది. ఆ గాలికి గలగలమన్నాయి ఆ తటాకంలోని నీళ్లు. వెండి కరిగించి పోసినట్టు ఆ కాంతి నీళ్ల మీద కదులుతూ మెరుస్తోంది. నర సంచారమే లేని ఆ పాడుబడ్డ కోటలో ఆ మండపంలోని తటాకంలో నీళ్ళెలా ఎక్కడి నుంచి వచ్చాయి? అంతటి అత్యద్భుతాన్ని చూడడానికి ఆ నిశీధిలో ఎవరొస్తారు? రాత్రి వేళల్లో ఆ సంగీత మంటపంలోనే ఆ దివ్య గానం ఇంకా వినిపిస్తోందా? అయితే ఎవరు వింటారు? అది వినడానికి ఎవరొస్తారు? మరో లిత్త కాలానికి చంద్రకాంతి పరిపూర్ణమైంది. ఏకీకృతమైన వెన్నెల ధార ఆ దీపాలని తాకింది. అంతే, ఆ మంటపం నలుదిశలా పాల వెలుగుల్ని ప్రసరింపజేస్తూ వెలిగాయి మణిదీపాలు. మరొక్క అరఘడియ కాలం 7 మణిదీపాల కాంతి ఏకమై ఆ దివ్య సరస్వతీదేవి ముఖం మీద కేంద్రీకృతమై ఉంది. 1, 2, 3 అద్భుతం, అద్భుతం. అర్ణవమైన ఆ క్షణం వినవచ్చిందొక సన్నని సంగీత ధ్వని. అందమైన ఆ జలతారు వెన్నెల కాంతులు ఏ అదృశ్య దేవకాంతలో కదిలినట్టు కదిలాయి ఆ 7 స్తంభాలపైని స్త్రీ శిల్పాలు. నెమ్మదిగా గాలి కదిలింది. 7 స్త్రీలు, 7 రంగులు, 7 స్వరాలు, 7 రూపాలు, 7 అద్భుతాలు. ఆ నిశ్శబ్ద వేళ, అందమైన ఆ రాగం, ఆ సంగీతం ఎక్కడిది? ఎవరున్నారక్కడ? ఏ దేవతాశక్తిలో ప్రేరేపించి ప్రాణం పోసుకున్నాయి ఆ శిల్పాలు? క్షణకాలం ఘనీభవించిన ఆ శిల్పరమణులు అధరాలు కదిలాయి, కనులు మెల్లగా తెరిచాయి. అద్భుతం, మహాద్భుతం. ఆ పెదవుల రాగాల అవి? ఆ కనులు వంపేసిన సంగీత స్వప్నాల? అది ఎవరిచ్చిన కానుక? ఆ మండపంలోని సరస్వతీదేవి కిరీటం మీద నెమలి ఈక గాలికి అల్లనల్లన కదులుతూ ఉంది. ఎవరిదా అద్భుతం? ఆ విద్యలకు అధిదేవి సరస్వతీ వదనం జేగీయమానంగా మెరిసిందొక్క క్షణం. మట్టి ముద్దల్ని జ్ఞానమూర్తులుగా చేయగల ఆ దేవి కరుణ, దైవీ స్పర్శతో ఆ సప్తస్వరాల శిల్పాలు తాముగా ఆలపిస్తున్న ఆ అద్భుత రాగం. అది ఆ అనుపమానమైన పున్నమి రాత్రి పాడే అపూర్వ రాగం. అది ఆ అద్భుత నిశీధి రాగం.
ఆ పరిసరాల్లో తటాలను ప్రత్యక్షమైనాడు ఒక జడదారి. చేతులు జోడించినాడు. తెల్లగా విరిసిన కలువలను 2 కన్నుల నిండారగా చూచినాడు. చేతిలోని శతాబ్దిక పుష్పాలను ఆ తటాకముపైన చంద్రకాంత శిలలపైన భక్తిగా సమర్పించినాడు. కన్నులు మూసుకొని ప్రార్థించినాడు. ఈ కాలానికి చెందని అద్భుతాన్ని కాలాతీతంగా దర్శిస్తూ ఆ కాలానికి చెందిన అద్భుతాన్ని ఈ కాలానికి రప్పించిన ఆ మహత్తర వ్యక్తి, ఈ మొత్తం కథకి సూత్రధారి, కర్ణాటక రాజవంశ రాజగురువు, అద్భుత తపశ్శాలి గురు రాజప్ప. ఆ నీరవ నిశీధిలోని ఆ అద్భుత దృశ్యం మరు జన్మకు కూడా జ్ఞాపకం ఉంచుకుందామనుకున్న తపన ఆ తపస్యాల ముఖంలో కనిపిస్తూ ఉంది. ఆ దేవీమూర్తిని క్షణం పాటు చూశాడు. ఆ మంటపంలోని చంద్రశిలలపై పద్మాసనంలో కూర్చుని కనులు మోసుకున్నాడు గురురాజప్ప. అతడి మనోనేత్రం ముందు ఆశించిన దృశ్యాలే కనిపించాయో లేక ఊహించని విశేషాలు గోచరమైనాయో గాని భ్రుకుటి ముడిచినాడు. చటుక్కున కనులు తెరిచినాడు. కలవరమైన అతని కనులలో రవ్వంత గగుర్పాటు, ఆ వెనక విస్మయం కూడా. ఆలోచనల్లో మునిగినాడు గురురాజప్ప. ఆ శిథిలాల నడుమ, ఆ వెన్నెల కురిసే రాత్రిలో సగం విరిగిన గోడలు, ధూళి ధూసరితమైన పరిసరాలు, ఆ నిశ్శబ్దం, ఆ స్తంభాలపై శిలాకృతిని తిరిగి పొందిన శిల్పరమణులు, కదలికలేని సరస్వతీ విగ్రహం, విరిసిన కలువలతోటి తటాకము, ఆ వాతావరణమును చూచి భారంగా నిశ్వసించినాడు. వెలుగు తగ్గుతూ పోతున్న మణిదీపాలు. నెమ్మదిగా నిట్టూర్చి తిరిగి లేచినాడు గురురాజప్ప. ఆకాశము వంక బాగా పరీక్షగా చూశాడు. ఆ తదుపరి చేతనున్న కమండలంలోని నీరు అరచేత పోసుకొని కనులు మూసుకొని ధ్యానించి కిందకి విడిచివేసినాడు. ఆ నీరు భూమికి తగులుతూనే నక్షత్రముల ప్రోగుబలే మెరిసినది. ఆ మెరుపుల మధ్య నుంచి ఏదో కాంతి ఆ శిథిలమైన కోట ప్రాంగణమును చుట్టి ఆకాశంలోనికి ఎగసి మాయమైనది. అక్కడి నుంచి 2 అడుగులు వేసి తాను రెప్పపాటులో అదృశ్యుడైనాడు గురురాజప్ప. ఉత్తర దిశలో కాసేపటిలోనే వేగుచుక్క పొడిచినది. నెమ్మదిగా ఆ ప్రాంతం రాత్రి నుండి తెల్లారే దిశగా వెలుగులను పరుచుకునడం మొదలైనది. గుడ్ మార్నింగ్ జయరాజ్ సార్, నవ్వుతూ పలకరించాడు డాక్టర్ మిథున్. అర్ధరాత్రి ఆలోచనల్లో కుర్చీలోనే నిద్రపట్టేసింది జయరాజ్కి. డాక్టర్ పలకరింపుతో చటుక్కున మెలకు వచ్చింది. గుడ్ మార్నింగ్ డాక్టర్. సారీ, నిద్రపట్టేసింది. లేచాడు జయరాజ్. బేబీ ఎలా ఉంది అడిగాడు ఆత్రంగా. సజెషన్స్ ఇచ్చాను, నిద్రలో ఉంది. ఇప్పుడే జస్ట్ 5, నిద్రపోనిద్దాం. ఇప్పటి నుంచి ఎందుకు, మీరు కూడా వెళ్ళి పడుకోండి. ఇక్కడంతా మన సిటీలా కాదు, ఇలా ఆరు బయటకి ఎక్స్పోజ్ అయి ఉండడం ప్రమాదం అన్నాడు మిథున్. ఎస్ డాక్టర్, నిజమే. బేబీకి ఏం పర్వాలేదు కదా అన్నాడు జయరాజ్. టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. జైకేం పర్వాలేదు అన్నాడు మిథున్. నో డాక్టర్, నేను నిద్రపోలేను. రెస్ట్ ఓకే, నాకు అలవాటే. ఈ వర్క్ కూడా నాకు అలవాటే. మీతో నేను కొంచెం మాట్లాడాలి, పర్వాలేదా అడిగాడు జయరాజ్. నాటటాలు, మీరు కాస్త మొహం కడుక్కురండి అని మారప్ప ఆ పక్కనే బల్ల మీద పడుకున్న మారప్పని లేపాడు మిథున్. ఏంటి సార్ చెప్పని లేచాడు మారప్ప. మాకు టీ కావాలి, అలాగే ఇంకో చైర్ కూడా అడిగాడు మిథున్. టీ ఇక్కడికి దగ్గరలోని స్టాల్లో దొరుకుతుంది సార్, 6 గంటలు అవ్వాలా. చైర్ ఇప్పుడే తెస్తానండి సార్, టీకి మాత్రం కాసేపు ఆగాలి అని గబగబా లేచి వెళ్ళాడు. ఈలోగా జయరాజ్ ముఖం కడుక్కుని కూతుర్ని చూసి వచ్చాడు. ఆయన ముఖం ఆందోళనగా ఉంది. కూర్చోండి సార్, మిథున్ సాధారణంగా అన్నాడు. ఏంటి సార్ మా జయ పరిస్థితి, అసలేమైంది? నిన్న నైట్ విద్య నాకు కొన్ని వివరాలు చెప్పింది అంటూ మొదలుపెట్టి ఆమెకు వస్తున్న కల వరకు విద్య చెప్పింది. ఆ క్యాంపులో తీసిన వీడియోతో సహా అన్ని వివరంగా మిథున్కి చూపించాడు జయరాజ్. వింటున్న మిథున్ చిన్న చిరునవ్వుతో తలూపుతూ, నిజమే జయరాజ్ గారు, విద్య చెప్పింది నిజం. జయంతకి పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తున్నాయి అన్నాడు. వాట్? ఐ కాంట్ బిలీవ్ దిస్ ఆగిపోయాడు జయరాజ్. నో సార్, ఇవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు కేవలం ట్రాష్గా అనుకున్నవన్నీ ఇప్పుడు నిజాలై మన ముందు నిలబడుతున్నాయి. జయంతకు పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తున్నాయి. ఆమెకు ఈ చోటికి ఏదో చాలా దగ్గర సంబంధం ఉంది అన్నాడు మిథున్. ఈ కాలంలో కూడా ఏమిటిలా? బోల్డ్ భవిష్యత్తున్న నా కూతురికే ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు జరుగుతుందంటారు? బాధ ధ్వనించింది జయరాజ్ కంఠంలో. ఇంటి దగ్గర వేడివేడిగా నాగమణి చేత టీ చేయించి 2 ఫ్లాస్కుల్లో పోసుకొని తెలతెల వారుతుండగా గెస్ట్ హౌస్కి వచ్చేశాడు ఎన్నిసేను. ఫ్లాస్కులను చూడగానే ప్రాణం లేచొచ్చింది మిథున్కి. ఇక బయలుదేరాలనుకుంటూ ఉండగా ఎన్నిసేను రాకతో ముఖం వికసించింది మిథున్కి. అతను ఒక రకంగా టీగత ప్రాణి. రోజుకి 4-5 సార్లు ఖచ్చితంగా తాగుతాడు. అందున నిన్నంతా జర్నీ. ఈరోజు తెల్లారుజామున 3 గంటల వరకు నిద్రపట్టలేదు. మరెందుకనో అరగంటకి లేచిపోయాడు. గుడ్ మార్నింగ్ సార్స్, ఎన్నిసేను టీ కప్పుల్లో అందించాడు. గుడ్ మార్నింగ్ సీను అన్నాడు మిథున్. జయరాజ్ అసలు పట్టించుకోలేదు. ఆయనకు డబ్బిచ్చి పని చేయించుకోవడమే తప్ప వ్యక్తుల ప్రాబ్లమ్స్, సాధిక బాధకాలు, పరిస్థితులు, కలుపుగోలుగాతనాలు ఇవన్నీ తెలియవు. ఎన్నిసేను చేతిలో ఫ్లాస్క్తో చూడగానే అతని వేషభాషలను బట్టి గెస్ట్ హౌస్ వర్కర్ అని అర్థం అవుతోంది. ఇక వాడితో పనేంటి, వాడితో మాటలేంటి, అంతే జయరాజ్ భావం. ఒక సైకాలజిస్ట్గా మిథున్కు ఉండే సామాజిక దృక్పథం వ్యాపారిగా జయరాజ్కు ఉండదు.
రాత్రి సుఖముగా పడుకున్నారా సార్ అడిగాడు సీను. ఏం పడకలే సీను, ఒకటే దోమలు ఒక్కబోత, బయటేమో చలి. టీ సిప్ చేస్తూ అన్నాడు మిథున్. కొత్త చోటు కదా సార్, అందుకే ఆగిపోయాడు ఎన్నిసేను. జయరాజ్ ముఖంలో విసుగును గుర్తించాడు. సరే సార్, 8కి బ్రేక్ఫాస్ట్. వస్తా సార్. వెళ్ళిపోయాడు. జయరాజ్ని చూస్తూ సారీ అన్నాడు డాక్టర్ మిథున్. ఓకే డాక్టర్. అన్నీ ఇలాంటి వింత పరిస్థితులు ఒక్క నా కూతురికే ఎందుకు వస్తున్నాయి అని మళ్ళీ అన్నాడు ఆయన. మీ బాధ నాకు అర్థమైంది సార్. కోట్లల్లో ఒకరికి ఇలా జరుగుతుంది, జరగవచ్చు. అది మన మనిషి కావడం మన బ్యాడ్ లక్. బట్ సృష్టిలో మనిషి మేధస్సుకి అందిన ఎన్నో వింతలు విచిత్రాలు ఉన్నాయి. మనిషి జీవితకాలం వెచ్చించి ఒక విషయం కనుగొని ఒక మిస్టరీ రవ్వంత ఛేదించామనుకోగానే మరోవైపు నుంచి మరి 100 రహస్యాలు రెడీగా తొంగి చూస్తుంటాయి. మానవ మేధస్సు పరిణితి ఇప్పటికి ఓ దారిలో పడింది. ఇక జయంత్ విషయానికి వస్తే ఇది నార్మల్ కాకపోవచ్చు, అన్బిలీవబుల్ అనిపించవచ్చు, కానీ అసాధ్యం కాదు సార్. దిస్ ఈజ్ పాసిబుల్ నెమ్మదిగా అన్నాడు మిథున్. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఆందోళనగా అన్నాడు జయరాజ్. ముందు ఈ చోటు నుంచి వీలైనంత వేగం తీసుకెళ్ళిపోవాలి సార్. ఆమెకి ఈ చోటుకి ఏదో సంబంధం, చాలా గట్టి సంబంధమే ఉంది. ఆమె ప్రవర్తనలోని తేడాలను బట్టి ఆమె ఈ ప్రాంతం రాజుల కుటుంబానికి చెందినదే ఉండొచ్చు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రిపోర్టు ప్రకారం ఈ కోట రాజా విక్రమసింహదేవర కాలం నాటిది, అంటే ఆయన పూర్వీకుల కాలం నాటిది. విక్రమసింహదేవర కుటుంబం పేర్లు, వివరాలు, వంశీకుల పేర్లు, ఆ క్రమంలో వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడేం చేస్తున్నారు, ఈ కోట శిథిలమై ఎన్నాళ్ళైంది, ఈ కోటకి ఎవరు చూస్తున్నారు, దీన్ని పాత కోట అంటారు. ఇక్కడ విషయాలన్నీ ఆర్కియాలజీ ప్రొఫెసర్ని అడిగి తెలుసుకోవాలి. నైట్ ఆయనతో మాట్లాడాను. ఆయన మార్నింగ్ ఫైల్ ఇస్తామన్నారు. మిస్ విద్యని కలెక్ట్ చేసుకోమన్నారు. సో మనం వెయిట్ చేయాలి. ఆ వివరాలు వస్తే ఈ కథకు పరిష్కారము, దారి రెండూ దొరుకుతాయి ముగించాడు డాక్టర్ మిథున్. ఆందోళన నిండిన జయరాజ్ ముఖం అంతు చిక్కని చారిత్రక రహస్యంలా ఉంది. ఇంకా ఉంది.